ఓం శాంతి 28/2/24 ఈరోజు అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, శివ జయంతియే గీతా జయంతి అని, గీతా జయంతి ద్వారా మళ్ళీ శ్రీకృష్ణ జయంతి జరుగుతుందని భారతవాసులకు నిరూపించి చెప్పండి అంటున్నారు బాబా. శివ జయంతియే గీతా జయంతి, గీతా జయంతి ద్వారానే మళ్ళీ శ్రీకృష్ణ జయంతి జరుగుతుందని భారతవాసులకు నిరూపించి చెప్పమంటున్నారు బాబా. ప్రశ్న: ఏ ధర్మస్థాపనకైనా ముఖ్య ఆధారం ఏంటి? ధర్మస్థాపకులు బాబా చేసే ఏ కార్యాన్ని చేయరు అని అడుగుతున్నారు బాబా. జవాబు: ఏ ధర్మస్థాపనకైనా పవిత్రతా శక్తి కావాలి. అన్ని ధర్మాలు పవిత్రతా శక్తి ద్వారానే స్థాపన అయ్యాయి. కానీ ఏ ధర్మస్థాపకుడు ఎవరిని పావనంగా తయారు చేయడు. ఎందుకంటే ధర్మాలు స్థాపన అయినప్పుడు మాయారాజ్యం ఉంటుంది అంటున్నారు బాబా. అందరూ పతితులుగా అవ్వవలసిందే. పతితుల్ని పావనంగా చేయటం ఒక తండ్రి పని. పతితుల్ని పావనంగా చేయటం ఒక తండ్రి పని. తానే పావనంగా తయారయ్యేందుకు శ్రీమతాన్ని ఇస్తారు. తానే పావనంగా తయారయ్యేందుకు శ్రీమతాన్ని ఇస్తారు అని చెప్తున్నారు బాబా. పాట: ఈ పాపపు ప్రపంచం నుండి దూరంగా తీసుకెళ్ళు ప్రభు. ఓం శాంతి. పాప ప్రపంచము అని దేన్నంటారు, పుణ్య ప్రపంచం అని దేన్నంటారు ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు. నిజానికి భారతదేశమే పాప ప్రపంచం, మళ్ళీ భారతదేశమే పుణ్య ప్రపంచంగా అవుతుంది అని చెప్తున్నారు బాబా. భారతదేశమే పాప ప్రపంచం కింద అయిపోయింది, మళ్ళీ భారతదేశమే పుణ్య ప్రపంచంగా అవుతుంది. భారతదేశమే స్వర్గంగా ఉండేది, భారతదేశమే నరకంగా అయ్యింది. బాబా అంటున్నారు భారతదేశం ఒకప్పుడు స్వర్గంగా ఉండేది, మళ్ళీ భారతదేశం నరకంగా అయిపోయింది. ఎందుకంటే కామచితిపై తగలబడుతూ ఉంటారు. ఎందుకంటే కామచితిపై తగలబడుతూ ఉంటారు అంటున్నారు బాబా. అక్కడ కామచితిపై ఎవరు తగలబడరు, అక్కడ కామచితియే ఉండదు అంటున్నారు. సత్యుగంలో కామచితి ఉంది అని కూడా అనరు. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు కదా. ఏ భారతదేశం అయితే పతితంగా దుఃఖితంగా ఉందో అదే భారతదేశం పావనంగా సుఖమయంగా తప్పకుండా ఉండేది. బాబా అంటున్నారు ఏ భారతదేశం అయితే పతితంగా దుఃఖితంగా ఉందో అదే భారతదేశం పావనంగా సుఖమయంగా తప్పకుండా ఉండేది. ఆది సనాతన హిందూ ధర్మం ఉండేది అని కూడా అంటారు. ఆది సనాతన హిందూ ధర్మం ఉండేది అంటారు. మరి నిజానికి ఆది సనాతనము అని దేన్నంటారు? ఆది అనగా ఏమిటి, మరియు సనాతనము అనగా ఏమిటి? ఆది అనగా సత్యుగం. మరి సత్యుగంలో ఎవరుండేవారు? బాబా అడుగుతున్నారు. సత్యుగంలో ఎవరుండేవారు? లక్ష్మీనారాయణులు ఉండేవారని అందరికీ తెలుసు కదా. సత్యుగంలో ఎవరుండేవారు? లక్ష్మీనారాయణులు ఉండేవారు. తప్పకుండా వారు కూడా సత్యుగ అధిపతులుగా అయ్యేందుకు ఎవరో ఒకరి సంతానంగా అవుతారు కదా. తప్పకుండా వారు కూడా సత్యుగ అధిపతులుగా అయ్యేందుకు ఎవరో ఒకరి సంతానంగా అవుతారు కదా. సత్యుగాన్ని స్థాపించేవారు పరంపిత పరమాత్మ. సత్యుగాన్ని స్థాపించేవారు ఎవరు? పరంపిత పరమాత్మ. వారు ఆ పరమాత్మ సంతానంగా ఉండేవారు. కానీ ఈ సమయంలో స్వయాన్ని వారి సంతానంగా భావించటం లేదు కదా. కానీ ఈ సమయంలో స్వయాన్ని వారు పరమాత్మ సంతానంగా భావించటం లేదు అంటున్నారు బాబా. కానీ ఈ సమయంలో స్వయాన్ని వారి సంతానంగా భావించటం లేదు. సంతానంగా భావించినట్లయితే తండ్రిని తెలుసుకుంటారు. ఎప్పుడైతే పరమాత్ముడి సంతానంగా భావిస్తారో అప్పుడు తప్పకుండా తండ్రిని తెలుసుకుంటారు. కానీ వారికి తండ్రిని గుర్చే తెలియదు. హిందూ ధర్మం గీతలో లేదు. గీతలో భారతదేశము అన్న పేరు ఉంది. బాబా అంటున్నారు హిందూ ధర్మం గీతలో లేదు, గీతలో భారతదేశము అన్న పేరు ఉంది. వారు హిందూ మహాసభ అంటారు. వారు ఏమంటారు? హిందూ మహాసభ అంటారు. బాబా అంటున్నారు శ్రీమద్ భగవద్గీత సర్వశాస్త్రమయీ శిరోమణి. శ్రీమద్ భగవద్గీత ఏంటి? సర్వశాస్త్రాలకు తల్లి. గీతా జయంతి కూడా జరుపుకోబడుతుంది. ఇప్పుడు గీతా జయంతి కూడా జరుపుకోబడుతుంది. అలాగే శివ జయంతి కూడా జరుపుకోబడుతుంది. గీతా జయంతి జరుపుకోబడుతుంది, శివ జయంతి కూడా జరుపుకోబడుతుంది. శివ జయంతి ఎప్పుడు జరిగింది అన్నదైతే తెలియాలి కదా. శివ జయంతి ఎప్పుడు జరిగింది అనేదైతే తెలియాలి కదా. ఆ తర్వాత కృష్ణ జయంతి ఉంటుంది. బాబా అంటున్నారు ఆ తర్వాత ఎవరి జయంతి ఉంటుంది? కృష్ణ జయంతి. శివ జయంతి తర్వాత గీతా జయంతి ఉంటుందని
ఇప్పుడు పిల్లలేని మీరు తెలుసుకున్నారు. గీతా జయంతి తర్వాత కృష్ణ జయంతి ఉంటుంది. గీతా జయంతి ద్వారానే ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపన జరుగుతుంది. బాబా చెప్తున్నారు, గీతా జయంతి ద్వారానే ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపన జరుగుతుంది. గీతా జయంతికి మహాభారతంతో కూడా సంబంధం ఉంది. గీతా జయంతికి మహాభారతంతో కూడా సంబంధం ఉంది. అందులో యుద్ధం యొక్క విషయం వస్తుంది. యుద్ధ మైదానంలో 3 సైన్యాలు ఉన్నట్లుగా చూపిస్తారు. బాబా అంటున్నారు, యుద్ధం వస్తుంది, యుద్ధ మైదానంలో 3 సైన్యాలు ఉన్నట్లుగా చూపిస్తారు. యాదవులు, కౌరవులు మరియు పాండవుల్ని చూపిస్తారు. యాదవుల్ని, కౌరవుల్ని, పాండవుల్ని చూపిస్తారు. యాదవులు ముస్లాలను తీస్తారు. అక్కడ మద్యం తాగి ముస్లాలంటే రోకళ్ళు తీశారు అని చెప్తారు. ఇప్పుడు తప్పకుండా ఆ ముస్లాలు కూడా వెలువడుతున్నాయని మీకు తెలుసు. అంటే ఇప్పుడు తప్పకుండా ఆ రోకళ్ళు అంటే యాదవ కులంలో రోకలిని సృష్టించుకుని వారి కులాన్ని వాళ్ళు ఎలాగైతే వినాశనం చేసుకున్నారో అలాగే ఇక్కడ కూడా యూరోప్ వాసీలు, అమెరికన్స్ ఏం చేస్తున్నారు, యాటమ్ హైడ్రోజన్ బాంబులని తయారు చేసుకుని వారి కులాన్ని వారే వినాశనం చేసుకుంటారు. ఇప్పుడు తప్పకుండా ముస్లాలు కూడా వెలువడుతున్నాయని మీకు తెలుసు. వారు కూడా తమ కులాన్ని వినాశనం చేసుకునేందుకు ఒకరినొకరు బెదిరించుకుంటున్నారు. బాబా అంటున్నారు, వారు కూడా తమ కులాన్ని వినాశనం చేసుకునేందుకు ఏం చేస్తున్నారు, ఒకరినొకరు బెదిరించుకుంటున్నారు. వారందరూ కూడా క్రైస్తవులు, ఆ యూరోపియన్లే యాదవులు అని చెప్తున్నారు బాబా. కావున ఒకటేమో వారి సభ, వారి వినాశనం జరిగింది. పరస్పరం పోట్లాడుకుని మరణించారు కదా, పరస్పరం పోట్లాడుకుని మరణించారు. అందులో మొత్తం యూరప్ అంతా వచ్చేసింది. అంటున్నారు బాబా. అందులో ఇస్లాంలు, బౌద్ధులు, క్రైస్తవులు మొదలైన వారందరూ కూడా వచ్చేస్తారు. ఇక్కడ మళ్ళీ కౌరవులకు మరియు పాండవులు ఉన్నారు. కౌరవులు కూడా వినాశనాన్ని పొందారు మరియు పాండవులకు విజయం లభించింది. ఇప్పుడు గీతా భగవానుడు ఎవరు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. సహజ యోగాన్ని, సహజ జ్ఞానాన్ని నేర్పించి రాజాది రాజులుగా తయారు చేసిన లేక పవిత్ర ప్రపంచాన్ని స్థాపన చేసిన వారు ఎవరు? రాజాది రాజులుగా తయారు చేసి పవిత్ర ప్రపంచాన్ని స్థాపన చేసిన వాళ్ళు ఎవరు? శ్రీకృష్ణుడు వచ్చాడా? కౌరవులైతే కలియుగంలో ఉన్నారు కదా అంటున్నారు బాబా. కౌరవులు, పాండవుల సమయంలో శ్రీకృష్ణుడు ఎలా రాగలడు? శ్రీకృష్ణ జయంతిని జరుపుకుంటారు. సత్యుగ ఆదిలో 16 కళలు ఉంటాయి. బాబా అంటున్నారు, సత్యుగ ఆదిలో అందరూ కూడా ఎలా ఉంటారు? 16 కళలతో సంపూర్ణంగా ఉంటారు. కృష్ణుని తర్వాత మళ్ళీ త్రేతాయుగంలో రాముడికి 14 కళలు ఉంటాయి. కృష్ణుడి తర్వాత మళ్ళీ త్రేతాయుగంలో రాముడికి 14 కళలు ఉంటాయి అంటున్నారు బాబా. శ్రీకృష్ణుడు రాజాది రాజు లేక యువరాజులకు యువరాజు. శ్రీకృష్ణుడు ఎవరని చెప్తున్నారు బాబా? రాజాది రాజు లేక యువరాజులకు యువరాజు. వికారి యువరాజులు శ్రీకృష్ణుడిని పూజిస్తారు. ఎందుకంటే వారికి శ్రీకృష్ణుడు సత్యుగపు 16 కళా సంపూర్ణుడైన యువరాజు. శ్రీకృష్ణుడు అంటే ఎవరు? సర్వగుణ సంపన్నుడు, 16 కళల సంపూర్ణుడు, సంపూర్ణ నిర్వీకారి, అహింస పరమోధర్మకుడు కదా. ఇప్పుడు మళ్ళీ శివజయంతి కూడా ఉంది కదా, మర్యాద పురుషోత్తముడు కూడా శ్రీకృష్ణుడు. బాబా చెప్తున్నారు, ఇప్పుడు మళ్ళీ శివజయంతి కూడా ఉంది. అన్ని మర్యాదల్లో నంబర్ 1 అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు శివజయంతి వస్తుంది కదా, వారి మందిరాలే అన్నిటికన్నా పెద్దగా తయారు చేయబడి ఉన్నాయి కదా. అందరికంటే ఎక్కువ పెద్ద పెద్ద మందిరాలు ఎవరికి ఉన్నాయి? శివ బాబాకే ఉన్నాయి. అది నిరాకారుడైన శివుడి మందిరం కదా. అదేంటది? నిరాకారుడైన శివుడి మందిరం. వారినే పరంపిత పరమాత్మ అని అంటారు. శివ బాబాని ఏమంటారు? పరంపిత పరమాత్మ అంటారు. బ్రహ్మ, విష్ణు, శంకరుల్ని కూడా దేవతలనే అంటారు. బ్రహ్మ, విష్ణు, శంకరుల్ని కూడా దేవతలనే అంటారు. శివ జయంతి భారతదేశంలోనే జరుపుకోబడుతుంది. శివ జయంతి ఎప్పుడు జరుపుకోబడుతుంది? భారతదేశంలోనే. ఇప్పుడు ఇక శివ జయంతి రానున్నది కదా, శివ జయంతి వస్తుంది కదా ఒక వారం రోజుల్లో. శివుణ్ణే జ్ఞానసాగరుడు అనగా సృష్టిని పావనంగా తయారు చేసే పరంపిత పరమాత్మని అంటారని అర్థం చేయించాలి. అందరికీ మనం ఏం అర్థం చేయించాలి? శివుడే జ్ఞానసాగరుడు అంటే సృష్టిని పావనంగా తయారు చేసేవారు. గాంధీ కూడా గానం చేసేవారు. అప్పుడు కృష్ణుడి పేరుని ప్రస్తావించలేదు. గీతా జయంతి శివ జయంతియా
లేక కృష్ణ జయంతియా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. గీతా జయంతి శివ జయంతియా లేక కృష్ణ జయంతియా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కృష్ణ జయంతి అని సత్యుగంలో అంటారు. కృష్ణ జయంతి అని చెప్పి ఎప్పుడు అంటారు? సత్యుగంలో అంటారు. శివుని జయంతి ఎప్పుడు జరిగింది అన్నది ఎవరికీ తెలియదు. మరి శివ జయంతి ఎప్పుడు జరిగిందన్నది ఎవరికీ తెలియదు. శివుడు నిరాకార పరంపిత పరమాత్మ. తాను సంగం యుగంలో సృష్టిని రచించారు కదా. శివబాబా ఎవరు? నిరాకార పరంపిత పరమాత్మ. తాను సంగం యుగంలో సృష్టిని రచించారు. సత్యుగంలో శ్రీకృష్ణుడి రాజ్యం ఉండేది. మరి తప్పకుండా అంతకుముందు శివ జయంతియే ఉంటుంది కదా. సత్యుగంలో శ్రీకృష్ణుడి రాజ్యం ఉండేది. మరి తప్పకుండా అంతకుముందు శివ జయంతియే ఉంటుంది కదా. బ్రాహ్మణ కులభూషణులైన పిల్లలు ఎవరైతే సేవలో తత్పరులై ఉంటారో వారు భారతవాసులకు శివ జయంతియే గీతా జయంతి అన్నది ఎలా నిరూపించి చెప్పాలి అన్న విషయాలను బుద్ధిలోకి తీసుకురావాలి. బ్రాహ్మణ కులభూషణులైన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అర్థం చేసుకుని చెప్పాలి అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు, అక్కడ కృష్ణుడు జన్మించి గీతను గానం చేయలేదు. శివ జయంతి భారతదేశంలో జరుపుకోబడుతుంది అని చెప్తున్నారు బాబా. కృష్ణుడు పావన ప్రపంచపు యువరాజు. అక్కడ రాజ్యం ఉంటుంది. అక్కడ కృష్ణుడు జన్మించి గీతను గానం చేయలేదు. సత్యుగంలో మహాభారత యుద్ధం మొదలైనవి జరగజాలదు. అది తప్పకుండా సంగమయుగంలోనే జరిగి ఉంటుంది. పిల్లలైన మీరు ఈ విషయాలను బాగా అర్థం చేయించాలి అని చెప్తున్నారు బాబా. పాండవులు మరియు కౌరవుల సభ ఎంతో ప్రసిద్ధమైనది. పాండవులు మరియు కౌరవుల సభ ఎంతో ప్రసిద్ధమైంది అంటున్నారు బాబా. శ్రీకృష్ణుణ్ణి పాండవపతిగా చూపిస్తారు. అతడు సహజ జ్ఞానాన్ని సహజ రాజయోగాన్ని నేర్పించినట్లుగా భావిస్తారు. శ్రీకృష్ణుణ్ణి పాండవపతిగా చూపిస్తారు కదా. అతడు సహజ జ్ఞానాన్ని సహజ రాజయోగాన్ని నేర్పించినట్లుగా భావిస్తారు. ఇప్పుడు నిజానికి యుద్ధం యొక్క విషయం ఏదీ లేదు. పాండవులకే విజయం లభిస్తుంది కదా. విజయం ఎవరికి లభించింది? పాండవులకే లభించింది. వారికి పరంపిత పరమాత్మ సహజ రాజయోగాన్ని నేర్పించారు. వారే 21 జన్మలు సూర్యవంశీలుగా చంద్రవంశీలుగా అయిపోయారు కదా. బాబా చెప్తున్నారు, వారే 21 జన్మలు సూర్యవంశీలుగా చంద్రవంశీలుగా అయిపోయారు. కావున మొదటి హిందూ మహాసభ వారికి అర్థం చేయించాలి. మొదట ఎవరికి చెప్పమంటున్నారు బాబా? హిందూ మహాసభ వారికి అర్థం చేయించాలి. లోక్సభ, రాజ్యసభ మొదలైన సభలు ఎన్నో ఉన్నాయి. ఈ హిందూ సభ ముఖ్యమైనది. యాదవులు, కౌరవులు, పాండవులు అనే 3 సేనలు మహిమ చేయబడ్డాయి అని చెప్తున్నారు బాబా. అవి సంగం యుగంలోనే మహిమ చేయబడ్డాయి. ఇప్పుడు సత్యుగ స్థాపన జరుగుతోంది. కృష్ణుడి జన్మకి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. బాబా చెప్తున్నారు, ఇప్పుడు కృష్ణుడి జన్మకి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. గీత తప్పకుండా సంగం యుగంలోనే గానం చేయబడింది. గీత ఎప్పుడు గానం చేయబడింది? సంగం యుగంలోనే. ఇప్పుడు సంగం యుగంలోకి ఎవరిని తీసుకురావాలి? కృష్ణుడైతే రాలేడు. బాబా అంటున్నారు, ఇప్పుడు సంగం యుగంలోకి ఎవరిని తీసుకురావాలి? కృష్ణుడైతే రాలేడు. పావన ప్రపంచాన్ని వదిలి పతిత ప్రపంచంలోకి రావాల్సిన అవసరం శ్రీకృష్ణుడికి ఏముంది? బాబా అంటున్నారు, పావన ప్రపంచం స్వర్గాన్ని వదిలి ఈ పతిత ప్రపంచంలోకి రావాల్సిన అవసరం శ్రీకృష్ణుడికి ఏముంది? మరియు అప్పుడు కృష్ణుడు లేడు కూడాను. అతడు 84వ జన్మలో ఉన్నాడని మీకు తెలుసు. శ్రీకృష్ణుడు అంతా వ్యాపించి ఉన్నాడు. అతడు సర్వవ్యాపి అని కొందరు భావిస్తారు. శ్రీకృష్ణుడు అంతా వ్యాపించి ఉన్నాడు, అతడు సర్వవ్యాపి అని కొందరు భావిస్తారు. కృష్ణుడు భక్తులు అంతా కృష్ణమయమే. కృష్ణుడు ఈ రూపాలు ధరించాడు అంటారు. రాధ భక్తులు అంతా రాధమయం. నేను రాధనే, నువ్వు రాధవే అంటారు. అనేక మతాలు వెలువడ్డాయి. కొందరు ఈశ్వరుడు సర్వవ్యాపి అంటే, కొందరు కృష్ణుడు సర్వవ్యాపి అంటారు, మరికొందరు రాధ సర్వవ్యాపి అంటారు. ఇప్పుడు బాబా పిల్లలేని మీకు అర్థం చేయిస్తారు. ఆ తండ్రి వరల్డ్ ఆల్మైటీ అథారిటీ, సర్వశక్తివంతుడు. కావున ఇప్పుడు పిల్లలైన మీకు కూడా వారందరికీ ఎలా అర్థం చేయించాలో ఆ అథారిటీని ఇస్తున్నారు. హిందూ మహాసభ వారికి కూడా అర్థం చేయించండి. వారి విషయాలను అర్థం చేసుకోగలరు. వారు తమని ధార్మిక మనస్కులుగా భావిస్తారు. ప్రభుత్వం అయితే ఏ ధర్మాన్ని అంగీకరించదు. వారు స్వయమే తికమక చెంది ఉన్నారు అని చెప్తున్నారు బాబా. శివపరమాత్మ నిరాకారుడు, జ్ఞానసాగరుడు. ఇంకెవరిని అలా జ్ఞానసాగరుడు అని అనలేరు. ఎప్పుడైతే వారు షణ్ముఖంగా వచ్చి జ్ఞానాన్ని ఇస్తారో అప్పుడే రాజ్యస్థాపన జరుగుతుంది.
రాజ్యస్థాపన జరిగిపోయిందంటే మళ్ళీ ఎప్పుడైతే రాజ్యాన్ని పోగొట్టుకుంటారో అప్పుడే షణ్ముఖంగా వస్తారు. కావున శివపరమాత్మ నిరాకారుడు, జ్ఞానసాగరుడు అని మీరు నిరూపించి చెప్పాలి. అందరికీ ఏం నిరూపించి చెప్పాలి? శివపరమాత్మ నిరాకారుడు, జ్ఞానసాగరుడు అని నిరూపించి చెప్పాలి. శివ జయంతియే గీతా జయంతి. ఈ విషయంపై నాటకాన్ని కూడా తయారు చేయాలి. శివ జయంతియే గీతా జయంతి. ఈ విషయంపై నాటకం కూడా తయారు చేయాలి. తద్వారా మనుష్య బుద్ధి నుండి కృష్ణుడి విషయం వెళ్ళిపోవాలని చెప్తున్నారు బాబా. నిరాకారుడైన శివపరమాత్ముణ్ణే పతిత పావనుడు అని అంటారు. నిరాకారుడైన శివపరమాత్ముణ్ణే పతిత పావనుడు అంటారు. శాస్త్రాలు మొదలైనవి ఏవైతే తయారయ్యాయో అవన్నీ మనుష్య మతాలపైనే తయారయ్యాయి. బాబా అంటున్నారు శాస్త్రాలు అవి ఏవైతే తయారయ్యాయో అవన్నీ కూడా మనుషుల యొక్క మతాలపైనే తయారయ్యాయి. వాటిని మనుషులే తయారు చేశారు కదా. వాటిని ఎవరు తయారు చేశారు? మనుషులే తయారు చేశారు. బాబాకు శాస్త్రం అంటూ ఏదీ లేదు. బాబాకైతే శాస్త్రం అంటూ ఏదీ లేదు. నేను షణ్ముఖంగా వచ్చి పిల్లలైన మిమ్మల్ని నిరుపేదల నుండి యువరాజులుగా తయారు చేస్తాను. బాబా ఏమంటున్నారు? నేను ఎదురుగా వచ్చి పిల్లలేని మిమ్మల్ని ఏం చేస్తాను? నిరుపేదల నుండి యువరాజులుగా తయారు చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ నేను వెళ్ళిపోతాను అంటున్నారు బాబా. ఆ తర్వాత మళ్ళీ నేను పరంధామానికి వెళ్ళిపోతాను. ఈ జ్ఞానాన్ని నేనే షణ్ముఖంగా వినిపించగలుగుతాను. ఈ జ్ఞానాన్ని నేనే షణ్ముఖంగా వినిపించగలుగుతాను. ఆ గీతను వినిపించేవారు గీతను వినిపించినా కానీ అక్కడ భగవంతుడు షణ్ముఖంగా లేరు. గీతా భగవానుడు షణ్ముఖంగా ఉండేవారు. తాను స్వర్గాన్ని తయారు చేసి వెళ్ళిపోయారు అని అంటారు. మరి ఆ గీతని వినటం ద్వారా మనుషులు స్వర్గవాసులుగా అవగలరా అని అడుగుతున్నారు బాబా. మరణించే సమయంలో కూడా మనుషులకు గీతను వినిపిస్తారు. అలా ఇంకా ఏ శాస్త్రాన్ని కూడా వినిపించరు అని చెప్తున్నారు బాబా. గీత ద్వారా స్వర్గస్థాపన జరిగింది అని భావిస్తారు. గీత ద్వారా ఏం జరిగింది అనుకుంటారు? స్వర్గస్థాపన జరిగింది అని భావిస్తారు. కావుననే గీతను వినిపిస్తారు. గీత ద్వారా స్వర్గస్థాపన జరిగిందని భావిస్తారు. మరి ఆ గీతను వినిపించరు. మరి ఆ గీత ఒక్కటే ఉండాలి కదా. ఇతర ధర్మాలన్నీ కూడా తర్వాత వచ్చాయి. బాబా అంటున్నారు ఇతర ధర్మాలన్నీ కూడా తర్వాత వచ్చాయి. మీరు స్వర్గవాసులుగా అవుతారని ఇంకెవరూ కూడా అనజాలరు. మీరు స్వర్గస్థులుగా స్వర్గానికి యజమానులుగా అవుతారు అని ఇంకెవరూ కూడా అనరంటున్నారు బాబా. మనుషులకు గంగా జలాన్ని తాగిస్తారే కానీ యమునా నది జలాన్ని తాగించరు. మనుషులకు కూడా ఏం చేస్తారు? గంగా జలాన్ని తాగిస్తారు కానీ యమునా నది జలాన్ని తాగించరు అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు యమునా నది జలాన్ని తాగించరు. గంగా జలానికే మహత్వం ఉంది. ఎంతోమంది వైష్ణవులు గంగా నది వద్దకు వెళ్ళి కుండలో నీరు నింపుకుని వస్తారు. ఎంతోమంది వైష్ణవులు వెళ్ళి గంగా నది దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు? కుండలో నీరు నింపుకుని వస్తారు. అన్ని రోగాలు తొలగిపోవాలని అందులో నుండి ఒక్కొక్క చుక్కని వేసుకుని దాన్ని తాగుతూ ఉంటారు. అన్ని రోగాలు పోవాలని ఏం చేస్తారు? ఒక్కొక్క చుక్క వేసుకుని గంగా జలాన్ని తాగుతారు. నిజానికి ఇది జ్ఞానామృత ధార. దీని ద్వారా 21 జన్మల దుఃఖాలు తొలగిపోతాయి అంటున్నారు బాబా. చైతన్య జ్ఞాన గంగలైన మీలో స్నానం చేయటం ద్వారా మనుషులు స్వర్గవాసులుగా అయిపోతారు. మరి తప్పకుండా చివరిలో జ్ఞానగంగలు వెలువడి ఉంటారు కదా. ఆ నీటి నదులైతే అసలు లేనే లేవు. నీరు తాగినంత మాత్రాన ఎవరైనా దేవతగా అయిపోతారా అని అడుగుతున్నారు బాబా. నీరు తాగినంత మాత్రాన దేవతగా అయిపోతారా? మరి తప్పకుండా చివరిలో జ్ఞానగంగలు వెలువడి ఉంటారు కదా. ఆ నీటి నదులైతే అసలు లేనే లేవు. బాబా చెప్తున్నారు ఇక్కడ ఎవరైనా కొద్దిగా జ్ఞానం విన్నా స్వర్గానికి హక్కుదారులుగా అయిపోతారు. ఇక్కడ ఎవరైనా కొంచెం జ్ఞానం వింటే చాలు స్వర్గానికి హక్కుదారులుగా అయిపోతారు. మీరు జ్ఞాన సాగరులైన శివ బాబా యొక్క జ్ఞాన గంగలు కదా. మీరు ఎవరని చెప్తున్నారు బాబా? జ్ఞాన సాగరులైన శివ బాబా యొక్క జ్ఞాన గంగలు. జ్ఞాన సాగరుడు గీతా జ్ఞానదాత ఒక్క శివుడే కానీ కృష్ణుడు కాదు అని చెప్తున్నారు బాబా. సతయుగంలో జ్ఞానాన్ని ఇచ్చేందుకు అక్కడ పతితులు ఎవ్వరూ ఉండరు. సతయుగంలో జ్ఞానాన్ని ఇచ్చేందుకు అక్కడ పతితులు ఎవరు ఉండరు. ఈ విషయాలన్నింటినీ భగవంతుడే కూర్చుని అర్థం చేయిస్తారు. హే అర్జున లేక హే సంజయ అన్న పేర్లు ప్రసిద్ధమైపోయాయి. వ్రాయటంలో చాలా చురుకుగా ఉన్నారు. నిమిత్తమయ్యాడు జగదీష్ భాయ్ సంజయ్ అంటే. ఇప్పుడు శివ జయంతి వస్తోంది.
కావున దానిపై పెద్ద పెద్ద అక్షరాలతో రాయాలి. శివుడు నిరాకారుడు, అతన్ని జ్ఞానసాగరుడు, ఆనంద సాగరుడు అని అంటారు. ఏమని రాయాలి? శివుడు నిరాకారుడు, అతన్ని జ్ఞానసాగరుడు, ఆనంద సాగరుడు అని అంటారు. కృష్ణుణ్ణి ఆ విధంగా జ్ఞానసాగరుడు, ఆనంద సాగరుడు అని అనరు. కృష్ణుణ్ణి ఈ విధంగా జ్ఞానసాగరుడు, ఆనంద సాగరుడు అని అనరు. బాబా చెప్తున్నారు, శివ పరమాత్మయే జ్ఞానాన్ని ఇస్తారు, దయ చూపిస్తారు. జ్ఞానాన్ని ఇవ్వటమే దయ చూపించటం. మాస్టర్ దయ చూపించి చదివిస్తారు, మాస్టర్ దయ చూపించి పిల్లల్ని చదివిస్తారు. దాంతో బ్యారిస్టర్లుగా, ఇంజనీర్గా, మొదలైన వారిగా అయిపోతారు. సత్యుగంలో దయ అవసరం లేదు. కావున మొట్టమొదట నిరాకార జ్ఞాన సాగరుడైన శివ జయంతియే గీతా జయంతి లేక సత్యుగ జయంతి. బాబా చెప్తున్నారు, సత్యుగ సాకార కృష్ణ జయంతి గీతా జయంతియా అన్నది నిరూపించి చెప్పాలి. ఈ విషయాలను పిల్లలైన మీరే నిరూపించాలి అంటున్నారు బాబా. సందేశకులు మొదలైన వారు ఎవరైతే వస్తారో వారెవరూ పావనంగా తయారు చేయరని మీకు తెలుసు. ద్వాపరయుగం నుండి రావణ రాజ్యం ఉన్న కారణంగా అందరూ పతితులుగా అయిపోతారు. మళ్ళీ ఎప్పుడైతే బాగా విసుగు చెందుతారో అప్పుడు తాము వెళ్ళాలి అని కోరుకుంటారు. ఏ ధర్మాలనైతే స్థాపించబడతాయో అవే మళ్ళీ వృద్ధి నొందుతాయి. పవిత్రత బలం ద్వారానే ధర్మస్థాపన చేస్తారు. మళ్ళీ అపవిత్రులుగా అవ్వవలసిందే. ముఖ్యమైనవి 4 ధర్మాలు, వాటి ద్వారానే వృద్ధి జరుగుతుంది, శాఖలు వెలువడతాయి. శివ జయంతి, గీతా జయంతి నిరూపింపబడడం ద్వారా మిగిలిన శాస్త్రాలన్నీ ఎగిరిపోతాయి అంటున్నారు బాబా. ఎందుకంటే అవి మనుషుల చేత తయారు చేయబడ్డవి. నిజానికి భారతదేశ శాస్త్రం ఒక్క గీతయే అని చెప్తున్నారు బాబా. అతి మధురమైన తండ్రి ఈ విషయాలను ఎంత సహజతరం చేసి అర్థం చేయిస్తున్నారు. వారిది శ్రేష్టాతి శ్రేష్టమైన మతం. ఆ తర్వాత దేవీ దేవతలది శ్రీమతం, అశ్రీమతం ఇక్కడది. అది శ్రేష్టాతి శ్రేష్టమైన 108 రుద్రమాల. నిరాకార జ్ఞాన సాగర జయంతి గీతా జయంతియా లేక సత్యుగ సాకార కృష్ణ జయంతి గీతా జయంతియా అన్నది మీరు నిరూపించి చెప్పాలి. దీని కొరకు పెద్ద కాన్ఫరెన్స్ని జరపవలసి ఉంటుంది. ఈ విషయం నిరూపింపబడితే మళ్ళీ పండితులందరూ మీ వద్దకు వచ్చి లక్ష్యాన్ని తీసుకుంటారు. శివ జయంతి నాడు ఏదో ఒకటి చేయాలి కదా. హిందూ మహాసభ వారికి కూడా అర్థం చేయించండి. వారిది చాలా పెద్ద సంస్థ. సత్యుగంలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉంది. మిగిలిన సభలు మొదలైనవి ఏమీ లేవు. సభలు సంగమయుగంలో ఉన్నాయి. ఈ బ్రాహ్మణులది మరియు పాండవులదే ఆది సనాతన సభ అని మొట్టమొదట నిరూపించాలి. పాండవులే విజయాన్ని పొందారు, వారే మళ్ళీ స్వర్గవాసులుగా అయ్యారు. ఇప్పుడు ఎవరు ఆది సనాతన దేవీ దేవతల సభ అని అనజాలరు. దేవతల సభ అనరు, అది రాజ్యం. సత్యుగం నుండి దాన్ని దేవతల సభ అనరు, అది రాజ్యం అవుతుంది. కల్పపు సంగమంలో ఈ సభలుండేవి. అందులో ఒకటేమో పాండవ సభ, దానిని ఆది సనాతన బ్రాహ్మణుల సభ అంటారు. ఇది ఎవరికీ తెలీదు. కృష్ణుని పేరుతో బ్రాహ్మణులు లేరు. బ్రాహ్మణులు పిలక బ్రహ్మ పేరుతో ఉంది. బ్రహ్మ పేరు ఆధారంపైనే మీరు బ్రాహ్మణ సభ అంటారు. ఈ విషయాలను అర్థం చేయించేందుకు వివేకవంతులు కావాలి. ఇందులో జ్ఞాన పరాకాష్ఠ కావాలి. నిరాకారుడైన శివుడే గీతా జ్ఞానదాత, దివ్య చక్షు విధాత, దివ్య బుద్ధి విధాత. ఈ విషయాలన్నింటినీ ధారణ చేసి ఆ తర్వాత కాన్ఫరెన్స్లకు పిలుస్తారు. మేము నిరూపించి చెప్పగలమని భావించేవారు ఎవరైతే ఉన్నారో వారు పరస్పరం కలవాలి. యుద్ధ మైదానంలో మేజర్లు, కమాండర్లు మొదలైన వారి సభ జరుగుతుంది. ఇక్కడ కమాండర్ అని మహారథులను అంటారు. బాబా రచయిత, డైరెక్టర్. వారు స్వర్గాన్ని రచిస్తారు. వారు మహాసభని తయారు చేసి అందులో ఈ విషయాన్ని గురించి చర్చించండి అని డైరెక్షన్ ఇస్తారు. గీతా భగవాను నిరూపించడం ద్వారా ఇక వారితో యోగాన్ని జోడించాలి అని అందరూ అర్థం చేసుకుంటారు. నేను మార్గదర్శకుడిగా అయి వచ్చాను, మీరు పైకెక్కేందుకు అర్హులుగా అయితే అవ్వండి అని బాబా అంటారు. మాయ రెక్కల్ని విరిచేసింది. యోగాన్ని జోడించడం ద్వారా మీ ఆత్మ పవిత్రంగా అయిపోతుంది మరియు పైకెగురుతుంది.
అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మిక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. శుక్రియా బాబా, శుక్రియా. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, జ్ఞానామృతం ద్వారా అందరినీ నిరోగులుగా లేక స్వర్గవాసులుగా చేసే సేవను చేయాలి. మనుషుల్ని దేవతలుగా చేయాలి. బాబా సమానంగా మాస్టర్ దయార్థ హృదయాలుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, జ్ఞాన పరాకాష్ఠ ద్వారా వివేకవంతులుగా అయి శివ జయంతియే గీతా జయంతి అని, గీతా జ్ఞానం ద్వారానే శ్రీకృష్ణ జన్మ జరుగుతుందని నిరూపించాలి. వరదానము, దినచర్యలోని ప్రతి కర్మలో యథార్థంగా మరియు యుక్తియుక్తంగా నడుచుకునే పూజ్య పవిత్రాత్మ భవ. పూజ్య పవిత్రాత్మల గుర్తు వారి ప్రతి సంకల్పం, మాట, కర్మ మరియు స్వప్నములు యథార్థంగా అనగా యుక్తియుక్తంగా ఉంటాయి. ప్రతి సంకల్పంలో అర్థం ఉంటుంది. ఏదో మాట్లాడేశారు, వచ్చేసింది, చేసేశారు, అయిపోయింది అన్నట్లుగా ఉండదు. పవిత్రమైన ఆత్మ సదా దినచర్యలోని ప్రతి కర్మలో యథార్థంగా యుక్తియుక్తంగా ఉంటుంది. కావుననే వారి పూజ కూడా వారి ప్రతి కర్మ గురించి జరుగుతుంది, అనగా పూర్తి దినచర్యకుంటుంది. నిద్ర లేచినప్పటి నుండి పడుకునే వరకు రకరకాల కర్మల దర్శనం ఉంటుంది. స్లోగను, సూర్యవంశీలుగా అవ్వాలి అనుకుంటే సదా విజయీ స్థితిని మరియు ఏకిరస స్థితిని తయారు చేసుకోండి. సూర్యవంశీలుగా అవ్వాలి అనుకుంటే సదా విజయీ స్థితిని మరియు ఏకిరస స్థితిని తయారు చేసుకోండి. ఈరోజు స్వమాను, నేను పూజ్య పవిత్రాత్మను. అచ్చా, ఓం శాంతి.